లక్ష్మణ్ గారు, అసలు మీ ప్రాపర్ ఎక్కడ? అసలు మీరు బాన్ బాటమ్ స్టడీస్ అంతా ఎక్కడ జరిగింది? నాదంతా మన మరో చరిత్రలు తీశారు బాలచంద్ర గారు, విశాఖపట్నం అండి. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ సముద్రం, అక్కడే కవిత్వం పుట్టింది, అక్కడే వ్యాసాలు పుట్టాయి, అక్కడే ఆధ్యాత్మికత పుట్టింది, అక్కడే చదువుకున్నాం. ఆ చదువుకున్న దాని మీద మమకారం కూడా పోగొట్టుకోలేక నేను మా యూనివర్సిటీ బ్యాక్నే ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాను. మా పిల్లలు అక్కడే పుట్టారు. చాలా అంత జర్నీ అంతా వైజాగ్లో జరిగింది. బట్ ఐఎమ్ బిలాంగ్స్ టు విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే. విజయనగరం కూడా కదండి. అంటే గురజాడ అప్పారావు గారు, ఘంటసాల గారు ఎక్కడైతే మ్యూజిక్ సుశీల్ గారు ఉన్నారో ఆ ప్లేస్లో నేను చదువుకున్నాను. రోజు గురజాడ అప్పారావు గారి విగ్రహం పక్క నుంచి వెళ్ళేవాడిని అనమాట. ఓకే. అంటే రైటర్ అంటే ప్రతి ఒక్కరికి చదువుకునేటప్పుడు ఏంటంటే మనలో ఒక టాలెంట్ ఏదో ఒక టైంలో మనం ఇలా అవ్వాలని ఉంటుంది కదా. మీలో ఈ రైటర్ అనేది ఎప్పుడు మీరు హుక్ పాయింట్ స్టార్ట్ అయింది అసలు రైటింగ్? యాక్చువల్గా నాకు 10th క్లాస్ చదివేటప్పుడే నేను ఒక చిన్న పుస్తకంలో కవితలు రాసుకునేవాడిని. మాకు రమణారెడ్డి గారని ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉండేవాడు. వాళ్ళ ఇంటికి ట్యూషన్కి వెళ్తే అక్కడ కూర్చుంటే ఈయన కవితలు రాస్తున్నాడంటే కవితల పుస్తకం ఆయనకి చూపిస్తే ఆ కవితలు ఆయన చదివి చాలా బాగున్నాయని చెప్పేవారు. చిన్న చిన్నవి రాయటం, రాసి ఆనందం పడడం అంతకుముందు కూడా ఉండేవి. మనం క్లాస్ పుస్తకాలు చదివితే ఇప్పుడు మా అమ్మ పోల్చేసేది. నేను క్లాస్ పుస్తకం చదివితే సీరియస్నెస్ తక్కువ ఉండేది. అదే నేను కథల పుస్తకం చదివానుకోండి, చందమామ, బొమ్మరిల్లో, అప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా ఏకాగ్రత ఉంటాం. మా అమ్మ పోల్చేసేది మంచం మీద పడుకొని, ఏయ్ నువ్వేం చదువుతున్నావు నాకు తెలుస్తుందని. అదే కథల పుస్తకం అనుకోండి చాలా ఏకాగ్రత ఉండే. మామూలు మన టెక్స్ట్ బుక్స్ అనుకోండి ఉండేవి. కానీ చిన్నప్పటి నుంచి ఉంది. ఇట్ వాజ్ ఏ హిడెన్ ప్యాషన్. అది ఒక రాయాలని తపన. అది కూడా నేనేమంటానంటే రాయాలని ఒక బర్నింగ్ డిజైర్. అండ్ మీకు ఆ లోపల అది కుదిపేటప్పుడు మీరు రాస్తే వచ్చే రచన అద్భుతంగా ఉంటుంది అన్నమాట. రాయకుండా ఉండలేరండి. అది ఎట్లాంటిదంటే రాయాలని ప్రయత్నించి రాయడం కాదు, అసలు రాయకుండా ఉండలేని స్థితిలో రాయాలి, చదవకుండా ఉండలేని స్థితిలో చదవాలి. తర్వాత ఒక డైరెక్టర్ ఉంటాడు, సినిమా తీయాలి, వాడు తీయకపోతే చచ్చిపోతాడు, అంతే. తీయాలంతే. మనకేంటంటే చేయాలి. ఆర్ట్ అట్లాంటిదే నిజమైన ఆర్ట్. అంతే తప్ప ఏదో చేయాలని చేసే దాంట్లో ఏముండదు. అందులో హృదయం ఉండదు, ఆత్మ ఉండదు. మీ ఆత్మను ఆవిష్కరించాలంటే తప్పనిసరిగా మీకు అది మమేకమై ఉండాలి. మీరు పరవశం చెందాలి, మీరు అనుభూతి పొందాలి, మీరు దాంతో కలిసిపోయి ఉండాలి. మీరు విడిగా ఉండకూడదు. ఒక గులాబీని మీరు కరెక్ట్గా డిపిక్ట్ చేయాలంటే ఆ గులాబీగా మీరు మారిపోవాలి. దాన్ని ఆధ్యాత్మికతలో త్రిపుటి అంటారు, 3 అంటారు. దృశ్యము, ద్రష్ట, దృక్కు అని. మనం ఎవరిని చూస్తున్నాం, అది చూచుట అనేది నేను. ఈ 3టికి మధ్యలో డిస్టెన్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అప్పుడు మీరు ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. లేకపోతే ఎప్పటికీ మీకు దూరంగానే ఉంటుంది. మీరు డైరెక్టర్ దూరంగా ఉండి ఆయన తీసిన దూరంగా ఉంటే డైరెక్టర్ అందులోకి ఎలా వస్తాడు? రాలేడు. ఓకే. సో ఇప్పటివరకు చాలా కవితలు రాశారు కదా లక్ష్మణ్ గారు. బట్ వెరీ స్టార్టింగ్ టైంలో మన కవిత మనం ఎవరో తెలియని వాళ్ళు విని చదివి ఇది చాలా బాగుంది అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన కవితలు కొన్ని ఉంటాయి. ఎప్పటికీ మనకి ఫర్ ఎవర్ మెమరీ లెక్క ఉంటుంది. అట్లా మీ అంతటి లైఫ్లో ఒక కవిత గురించి చెప్పాలంటే ఏంటి? ఏ కవిత చెప్తారా? షేర్ చేస్తారా? చాలా కవితలు రాశాను. ఒక చిన్న విషయం మీకు చెప్తాను. నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. ఇట్లాగే ఇక్కడ దగ్గరలోనే ఉండేవాడిని, పక్కనే నారాయణగూడ, చిక్కడపల్లి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. తను ఏం చేశాడంటే తన కవితలు అని చెప్పుకొని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కవితలు చెప్పి నాకు వచ్చి చెప్పేవాడు, గురువు నీ కవితనే వాడుకుంటున్నానని చెప్పి. సరే వాడుకో అన్నాను. కొంతమంది నా కవితలు వాడి అప్రిషియేషన్ కూడా తీసుకునేవాళ్ళు. నేనేమనుకునేవాడంటే కవిత్వమైనా సాహిత్యమైనా ఇంకొకరు ఇచ్చి మంది కాపీ చేసేస్తున్నారన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది దైవదత్తం. అది ఇంటర్నల్గా మన మనసుకు సంబంధించింది. ఎవరు కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. అట్లా అయితే నేను రాసిన పోయిటరీలో నాకు సరియలిస్టిక్ పోయిటరీ అంటే ఇష్టం. అంటే దీన్నే సినిమాల్లోకి వస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు. లీనియర్ కాదు, స్ట్రైట్గా చెప్పేయడం, అమ్మ నాన్న చిన్నప్పుడు బాల్యం, వాడు పెరగడం, వాడు ఇదవటం, అదంతా లీనియర్. నాన్ లీనియర్ అంటే ఒక సీన్ ఫట్మని వేయడం, తర్వాత ఇంకొక సీన్ వేయడం, ఈ చివరికి వచ్చేటప్పటికి అలా వ్యూవర్కే మొత్తం మీద ఇదా చెప్తున్నాడని అర్థం అవుతుంది అనమాట. దీనికి హాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, క్రిస్టఫర్ నోలన్ అని. నాకు ఆయన పిక్చర్స్ చాలా ఇష్టం అనమాట. చాలా అద్భుతంగా తీస్తాడు. అది మన వాళ్ళకి చాలా తక్కువ ఆయన్ని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు. అటువంటి పిక్చర్స్కి వెళ్ళి చూద్దామని
దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుందామని. ఇప్పుడు ఈ మధ్య మంగళవారం అనే ఒక పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్ మీకు ఏంటంటే బుక్ లాంటిది, దాంట్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అజయ్ భూపతి మేబీ ఆ టెక్నీషియన్స్ అవి నాకు తెలియదు, బట్ నేను ఆ పిక్చర్ మాత్రం అందులో ఎన్ని ఉందంటే ప్రతి సీన్లో కూడా మీకు చాలా నేర్చుకోవచ్చు అనమాట. మనం నేర్చుకునేటట్టుగా ఉండాలి అంటే మనం కూడా నేర్పేటట్టుగా ఉండాలి, మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఈ లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ అన్బ్రోకెన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అనమాట. కవిత చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. ఆ కవిత ఏంటి మీ ఫ్రెండ్ వేరే వాళ్ళకి చెప్పారు? కవిత్వం అయిపోయిందమ్మా, అక్కడి నుంచి ఆధ్యాత్మిక వచ్చి నవల్లో రాసి సీన్స్ రాసి, ఇప్పుడు సీన్ వెంటనే నన్ను టచ్ చేస్తే మీకు ఒక కథ చెప్తాను నేను. సీన్స్ సినిమా కథలు చెప్తాను, ఏదైనా మన మాటలే కథలుగా ఉంటాయి. అసలు కథల్లోనే మనం బతుకుతున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద స్టోరీస్. ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఎ స్టోరీ. ఆ స్టోరీ మీ కళ్ళకు కట్టినట్టు చెప్పాలి అంతే. అట్లా ప్రతి ఇంచ్ టు ఇంచ్ పాయింట్. మా కిరణ్ ఉన్నాడు ఇప్పుడు ఈ ఛానల్లో హెడ్, తను కథ చెప్పినప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది. కథ చెప్తూ ఉంటే తీసిపోతూ ఉంటాడు. అది శశాంక్ రెడెంప్షన్ అని పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ చూస్తే ఒక పెద్ద గుహలోంచి వెళ్తే దీంట్లో ఒక టన్నల్లోంచి పోతూ ఉంటాం అనమాట. ఆ సీన్స్ నాకు చాలా నచ్చుతాయి. ఈయన కథ విన్న కొంతమంది డైరెక్టర్స్, డైరెక్టర్స్ కానీ కథలు చెప్తే నాకు చాలా ఇష్టం. నేను వెళ్ళి వింటాను. నేను కథ అంత బాగా చెప్పలేను, వాళ్ళు బాగా చెప్తారు. అదే కథ చాలా బాగా చెప్తారు. ఆ నరేషన్ అనేది నాకు బాగా నచ్చుతుంది. అట్లా నెరేట్ చేస్తూ మీరు కథలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆ కథ వింటూ ఉన్న కొద్ది అక్కడ ఆ వినేవాడు ఆ చెప్పేవాడు ఇద్దరు ఉండరు, కథ మాత్రమే ఉంటుంది అన్నమాట. సరే, మొత్తానికి మీరు నాకు కవితది చెప్పరా? ఏదైనా ఒక కవిత చెప్పండి. కవిత అంటే ఏదో 3-4 లైన్లు గుర్తుంటుంది. మేము ఎప్పుడు 2 లైన్లు చెప్పండి, పర్లేదు. 40 సంవత్సరాలు పర్లేదు, చెప్పండి. ఈ గీతిక నా హృదయాంతరాంతరాల్లో ప్రభవించిన జ్వలీయ సుప్తహాసిక. ఈ గీతిక నా ఆనంద డోలికల్లో పల్లవించిన ఊహా ప్రహేళిక, సంథింగ్ లైక్ దట్. అది ఎప్పుడు 43 years బ్యాక్. అంటే స్టార్టింగ్లో పోయిటరీ రాసేటప్పుడు ఇలాగే ఉంటుంది, పెద్ద పెద్ద కాంప్లెక్స్ సెంటెన్సెస్ పెట్టేసి రాస్తాం. ఇప్పుడైతే చిన్నవి శ్రీశ్రీ గారి లాగా రాయాలి. జగద్గురువులు, చక్రవర్తులు, సత్కవీసులు, సైన్యనాథులు, పసిడి రెక్కల విసిరికాలం, పారిపోయిన జాడలేవి, ఏవి తల్లి నేను కురిసిన హిమసమూహములు అంటాడు. వేర్ ద స్నోస్ ఆఫ్ ద ఎస్ట్రియర్ అంటాడు. ఒక ఫ్రెంచ్ పోయమని తెలుగులోకి చెప్తాడు ఆయన. నా కవిత్వం కంటే వాళ్ళ కవిత్వం నేను ఇష్టపడతాను. అందుకే నా కవిత్వం నేను అంతగా చెప్పలేను అనమాట. మొత్తానికి ఎవరి గీతిక? దేవరకొండ బాలగంగాధర తిలక్. అప్పుడు చాలామంది గీతికలు ఉండేవారు. ఒక్కొక్క స్టేషన్లో ఎక్కి ఒక్కొక్క స్టేషన్లో దిగిపోయేవారు. అంతేనా? అంటే రాజ్ కపూర్ లైఫ్ అనమాట. అవునా? అయితే చాలా లవ్ స్టోరీస్ ఉండాలి. అయితే ఉంటేనే లైవ్లో ఉంటుంది, లేదా గ్రేవ్ యార్డ్లో ఉంటాము. వాంటెడ్గా ఉండాలంటే మీరు చూడండి, లైవ్లో ఉంటే లైవ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఎంత లైవ్ ఉంటుంది. న్యాచురల్గా మీకు లైవ్ లేకపోతే ఏమవుతుంది, ఎడిటింగ్, డబ్బింగ్, లోపల తీసుకెళ్ళి ఆయన తీసుకొచ్చి అన్ని తయారు చేసి పెడతారు. ఇప్పుడు మనం లైవ్లో ఉంటే ఇలా ఉన్నాం, మా లైవ్లో లేకపోతే గ్రేవ్ యార్డ్లో ఉంటాము. అన్వాంటెడ్ అనమాట. మన గురించి ఎవరు పట్టించుకుంటాడు? ఇప్పుడు గ్రేవ్ యార్డ్లో గురించి ఏమన్నా మాట్లాడతారా? మన గురించి ఎందుకు మాట్లాడుతున్నా? మన లైవ్లో ఉన్నాం కాబట్టి.